ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగబోయే సార్వత్రిక ఎన్నికలు ఎవరు అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది? ప్రస్తుతం అంతా మాట్లాడడానికి వైఎస్ఆర్సీపీ యువ మహిళా నాయకురాలు ఏపీఐడీసీ చైర్పర్సన్ బండి పునిశీల రాజ్కుమార్ మనతో ఉన్నారు. వారి మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్తే. ఎన్నికలు దగ్గర పడుతున్నాయి, ప్రజలు ఎవరికి పట్టం కడతారని మీరు అనుకుంటున్నారు? ఏం చెప్తారమ్మా ఈరోజు ఎన్నికలకు సంబంధించి? ఈ రాష్ట్రంలో ప్రజల ముంగిట్లోకి వెళ్ళి నాకు ఓటు వేయండమ్మా అని అడగగలిగినటువంటి హక్కున్నటువంటి వ్యక్తి అయినా పార్టీ అయినా అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. ఎందుకంటే హీ మెయింటైన్స్ అకౌంటబిలిటీ. ప్రజలకి ఇప్పటి వరకు కూడా 5 ఏళ్లలో అంటే ఎంతోమంది ముఖ్యమంత్రులు పరిపాలించారు. కానీ అప్పుడు రాజన్న రాజ్యంలో కొంతమేర సుసంక్షేమం అనేది నడిచింది. ఇప్పుడు జగనన్న పాలనలో సువర్ణ సంక్షేమం అనేది జరిగింది. అభివృద్ధి కూడా పోటీ పడింది నిజంగా. ఎందుకంటే టీడీపీ వాళ్ళకి మాకు ఉన్నటువంటి తేడా ఏంటంటే వాళ్ళు ఇంత చేసి ఇంత ఆర్భాటంగా చెప్పుకుంటారు. మా నాయకుడు ఇంత పని ప్రజలకు చేసి ఇంత కూడా పెద్ద గొప్పగా చెప్పుకోలేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టే ఆయన ఏం చేయగలిగారు అనేది ప్రజల్లోకి వెళ్ళటం కొంచెం ఆలస్యమైందే తప్ప నిజం అనేది ఎప్పుడూ కూడా నివురుగప్పిన నిప్పు లాంటిది. మరి ఆయన చేసిన వర్క్స్ అన్నీ కూడా, ఆయన చేసిన అభివృద్ధి అంతా కూడా మరి మెడికల్ కాలేజెస్ రూపంలో కావచ్చు, స్కూల్స్ రూపంలో కావచ్చు, 10 షిప్పింగ్ హార్బర్లు కావచ్చు, 4 పోర్ట్లు కావచ్చు, మరి కొత్తగా కట్టబోతున్నటువంటి భోగాపురం ఎయిర్పోర్ట్ కావచ్చు, అట్లాగే ఇంకా రకరకాలుగా ఉద్దానం కిడ్నీ సెంటర్, అక్కడ హాస్పిటల్ కావచ్చు, అక్కడ వాటర్ ప్లాంట్ ప్రాజెక్ట్ కావచ్చు, ఎన్ని రకాలుగా ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద కొన్ని వేల సచివాలయాలు, కొన్ని వేల రైతు భరోసా కేంద్రాలు, మరి వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్లు, ఈ రకంగా మరి కన్స్ట్రక్షన్లో ఎంత కొత్తదనాన్ని చూపించి ప్రజలకు ఉపయోగపడే విధంగా, ప్రజలకి మంచి జరిగేటటువంటి విధంగా. ఎందుకంటే ఈ రోజున ఏ మహిళ కూడా, ఎందుకంటే గతంలో మీరు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో చూసుకుంటే ప్రతి నిత్యం కూడా కొంతమంది మహిళలు వాళ్ళు వచ్చి సంవత్సరం కాలం తర్వాత నుంచి మహిళలు రోడ్ల మీదకి రావడం, మాకు ఆ అన్యాయం జరిగింది, ఈ అన్యాయం జరిగిందని చంద్రబాబు నాయుడిని పచ్చి తిట్లు తిట్టడం, ఇదే 5 ఏళ్ళు కూడా జరిగినటువంటి పరిస్థితి. మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మహిళలు ఏ రోజన్నా రోడ్ల మీదకి వచ్చి మా స్థితిగతులు బాలేదని కానీ, కరోనా టైంలో కూడా ఈ ఆంధ్ర రాష్ట్రానికి నిజంగా ఆంధ్ర రాష్ట్ర రక్షకుడై నిలబడ్డాడు జగన్మోహన్ రెడ్డి గారు. వాలంటీర్ వ్యవస్థతో మరి ప్రతి ఒక్క ఆరోగ్యాన్ని కూడా, ప్రతి వ్యక్తి యొక్క ఆరోగ్యాన్ని కూడా పట్టించుకుని వీడియో కాన్ఫరెన్సెస్ ద్వారా అసలు ప్రతి క్షణం మానిటరింగ్ చేసుకుంటూ ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని ఎంత జాగ్రత్తగా కొన్ని వందల వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వ్యాక్సిన్స్ ఉచితంగా చేయించి ఎంత బాగా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని కాపాడుకున్నాడో. మరి కరోనా కంట్రోల్ అయ్యి మళ్ళా అందరూ ఒక కొలిక్కి వచ్చి మరి ఫినాన్షియల్లీ కన్స్ట్రక్టివిటీగా ప్రతి ఒక్కళ్ళు కూడా బిల్డప్ అవుతున్నటువంటి నేపథ్యంలో మరి అభివృద్ధిని కూడా అంతే ఇదితో మరి ఎన్ని ఫ్లైఓవర్లు విజయవాడలో, ఎన్ని అంబులెన్సులు రిలీజ్ చేశాడు, ఎన్ని చెత్త వ్యాన్లు రిలీజ్ చేయటం జరిగింది, మరి విఎంసీస్కి వాటికి కూడా ఇవ్వడానికి కానీ అసలు ఎన్ని రకాలుగా కనపడని అభివృద్ధి ఆంధ్ర రాష్ట్రంలో చాలా గొప్పగా జరిగింది. ప్రజలందరూ కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తూ ఉన్నారు. ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాట్లాడినట్లుగా మరి విషకూటమి అన్నమాట. ఎందుకంటే జోగి జోగి రాసుకుంటే బూడిద రాలుతుంది అనేటటువంటి సామెత ఉంది. మీరు ఎంతమంది కలిసినా జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ చెయ్యలేరు అనేటటువంటి మాట ఏదైతే ఉందో మే 13న కొంతమేర తెలుస్తుంది. జూన్ 4న రెండవసారి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని తెలుస్తుంది. ఎమ్మెల్యే అభ్యర్థి ఎంపిక విషయంలో కూడా ఒక సాహసోపేతమైన నిర్ణయమే తీసుకున్నారా? టిప్పర్ డ్రైవర్కి టికెట్ ఇవ్వడం, జడ్పీటీసీకి టికెట్ ఇవ్వడం, అదే కార్పొరేట్ స్థాయి వ్యక్తికి కూడా. ఏంటమ్మా ఈ నిర్ణయాల గురించి మీరు? జగన్మోహన్ రెడ్డి గారికి కుల, మత, అలాగే వర్గ భేదాలు, అట్లాగే వాళ్ళ యొక్క స్టామినా, అలాగే ఫినాన్షియల్, ఈ రకమైనటువంటి విభేదాలు, ఈ రకమైనటువంటి మనిషిని తక్కువ అంచనా వేయడాలు లాంటివి మా జగన్మోహన్ రెడ్డి గారికి లేవు. అక్కడ
పార్టీని నమ్మి మంచిగా నమ్ముకున్నటువంటి వ్యక్తులు. ఎట్ ద సేమ్ టైం అక్కడ ఆ ఏ కులానికి ప్రాతినిధ్యం వహిస్తే మరి అందులో ఉన్నటువంటి చిన్నవాళ్ళని పైకి తీసుకొస్తే, ఎందుకంటే ఆనాడు ఒక గురుమూర్తి గారు కావచ్చు, ఒక నందిగం సురేష్ అన్న కావచ్చు, మరి ఈ రకంగా మరి చిన్న చిన్న వాళ్ళే మరి ఈయన ఎంత ఉన్నతమైనటువంటి స్థానాల్లో కూర్చోబెట్టారో, ఈ రోజున ఒక ఆసిఫ్ గారు కావచ్చు, ఒక సర్నాల తిరుపతి యాదవ్ గారు కావచ్చు, మరి ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా మరి ఫినాన్షియల్గా వాళ్ళకి పెద్ద బ్యాక్గ్రౌండ్ లేకపోయినా కూడా పెత్తందారీ వ్యవస్థ మీద పేదవాడు చేయబోతున్నటువంటి యుద్ధానికి వీళ్ళందరినీ ఒక నాందిగా, ఒక గొప్ప సైనికులుగా నిలబెట్టాడు అనేది మా ఫీలింగ్. డెఫినెట్గా ఈ సైనికుల చేతుల్లో పెత్తందారీ వ్యవస్థ ఏదైతే ఉందో, డబ్బుతోనే అన్నీ అయిపోతాయి అనేటటువంటి ఫీలింగ్లో ఉన్నటువంటి ఈ మహావిషకూటమికి మింగుడుపడనటువంటి రోజు మే 13, అట్లాగే జూన్ 4న మూలన కూర్చోబోయే రోజు అనేది మాత్రం చరిత్రలో రాసుకోవలసినటువంటి రోజులు. మీ పార్టీ అధినేత బస్సు యాత్ర చేపట్టారు. అంటే స్పందన చూస్తే చాలా విశేష స్పందన అయితే వచ్చింది. ఒక రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చిందా యొక్క ముఖ్యమంత్రి గారి బస్సు యాత్ర? అబ్సల్యూట్లీ. జగన్మోహన్ రెడ్డి గారు ఏదో వీళ్ళు మాట్లాడుకుంటున్నారు కదా, బయటికి రావేంటి, బయటికి వచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్ర ముఖ చిత్రం ఏ రకంగా మారిందో, 22 రోజుల్లో 86 నియోజకవర్గాల్ని టచ్ చేస్తే నిజంగా ప్రజల్లో ఉన్నటువంటి స్పందన, జగన్మోహన్ రెడ్డి గారిని కేవలం చూడటానికి మాత్రమే పరిగెత్తుకుంటూ వచ్చినటువంటి ఎంతోమంది పెద్దవాళ్ళ గుండె చప్పుడు, మరి వాళ్ళ యాంగ్జైటీ, వాళ్ళ యొక్క అభిమానం ఎంత బాగా మరి ప్రస్ఫుటంగా మనకి మీడియాల్లో కనిపించిందో, మరి అవి జగన్ గారికి మాత్రమే సొంతమైనటువంటి ఆస్తులుగా చెప్పచ్చు. ఆ కొండంత అభిమానం అనేది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి మరి ఒక ప్రభంజనాత్మకమైనటువంటి విజయం ఈ ఆంధ్ర రాష్ట్రం మరి ఒకసారి ఇవ్వబోతోంది. భగవంతుడు కూడా దానికి సపోర్ట్ చేయబోతున్నాడు గొప్పగా. ఎందుకంటే ఎంత కష్టపడతామో, ఒక వ్యక్తిని టార్గెట్ చేసి ఎంతమంది వాళ్ళని ఇబ్బంది పెట్టాలని చూస్తారో, ఇంత పెద్ద శోధనల తర్వాత గొప్ప విక్టరీ అనేది మాత్రం దాగుంటుంది అనేది మాత్రం భగవంతుడే చెప్పినటువంటి ఒక గొప్ప సత్యం. మరి అది నిజం కాబోతోంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మరి సెకండ్ విక్టరీకి రెడీగా ఉన్నారు. విజయవాడ ప్రాంతంలో దాడి ఘటన అంటే చాలామంది ప్రజల్ని చాలా ఆసక్తికి అంటే చాలా ఆవేదన కూడా గురి చేసిన పరిస్థితి, ఏం చెప్తారా? నిజంగా ఆవేదనే అండి. ఎందుకంటే అవతల పార్టీ వాడు మాట్లాడకుండా మౌనంగా ఉన్నా కూడా పర్వాలేదు, కానీ ఎంత దారుణంగా, ఎంత నీచంగా వక్రీకరించి మాట్లాడటం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఆయనకి భగవంతుడి ఆశీస్సులు, ప్రజల ఆశీస్సులు తోడుగా ఉన్నాయి కాబట్టే ఇక్కడ తగలవలసిన దెబ్బ ఇక్కడ తగిలి భగవంతుడు ఆయన్ని కాపాడాడు. మరి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేకి కూడా మరి కంటికి విపరీతమైనటువంటి గాయం అవటం చాలా బాధాకరమైనటువంటి విషయం. మరి ఇలాంటి సెన్సిటివ్ విషయాల్ని కూడా చాలా నీచ రాజకీయంగా, దాన్ని కూడా దరిద్రంగా మాట్లాడేటటువంటి కుసంస్కారం ఈ మహా విషకూటమికి మాత్రమే ఉంది. మరి ఈ విషకూటమికి ప్రజలు తరిం కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. మరి యావత్ విజయవాడ తరపున, విజయవాడలో జరిగిన ఘటన తరపున మా అన్నగారికి, ఎందుకంటే ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల గుండె చప్పుడుగా ఉంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ మీడియా ద్వారా మనస్ఫూర్తిగా మా విజయవాడ ప్రజల తరపున మరి మన్నించమని కోరుతున్నాము. ఎందుకంటే ఇలా జరుగుతుందని ఏ ఒక్కరూ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. మరి జరిగిన ఘటనని మీరు బాధపడవద్దని చెప్పని మనస్ఫూర్తిగా మీకు తెలియజేస్తూ, మీకు ఎప్పుడూ ప్రజల ఆశీస్సులు, భగవంతుడి ఆశీస్సులు తోడుగా ఉంటాయి, విజయం మీదే అని చెప్పని మనస్ఫూర్తిగా మీకు అభినందనలు తెలియజేస్తున్నాను. ప్రజలందరే కాదు, వివిధ రాజకీయ పార్టీలు కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్న అంశం రేపు మీ పార్టీ మేనిఫెస్టో, ఏం చెప్తారు? చాలా గొప్పగా ఉండబోతుంది. జగన్మోహన్ రెడ్డి గారికి ఒక విజన్ ఉంది. ఎందుకంటే ఆనాడు పాదయాత్ర చేసిన, ఈనాడు బస్సు యాత్ర చేసిన, మరి నవరత్నాల్ని ఏ విధంగా మోడిఫై చేయాలి, ఇంకా ఎందుకంటే ఇప్పటి వరకు జరిగినటువంటి డెవలప్మెంట్కి కొసమెరుపులుగా వాటిని ఏ రకంగా మోడిఫై చేసి ప్రజల్లోకి తీసుకువెళ్ళబోతున్నారో, మరి అది ఖచ్చితంగా ప్రతిపక్షాలకి మింగుడు పడనటువంటి ఒక
అమృత భాండంగా మారబోతోంది అనేది మాత్రం ఖచ్చితంగా చెప్తాను. చెప్పండి, ఇక్కడ పశ్చిమ నియోజకవర్గంలో ఒక సామాన్యుడికి టికెట్ కేటాయించడం, ఆయన గెలుపు కోసం మీరు ముఖ్య నాయకులు పశ్చిమ నియోజకవర్గం సంబంధించి రాష్ట్ర చైర్మన్ కూడా ఉన్నారు. షేక్ ఆసిఫ్ గారి గెలుపు కోసం మీరు ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు? మీ పశ్చిమ ప్రజలకి ఆసిఫ్ గారి గురించి కానీ పార్టీ గురించి ఏం చెప్తారు? అదే చెప్తున్నానండి. గతంలో ఫ్లోర్ లీడర్గా నేను ఉన్నప్పుడు నా సహచర కార్పొరేటర్ గారు మరి 12 ఏళ్ల మా ప్రయాణంలో మరి అంతకుముందు ఇన్ఛార్జిగా అవకాశం దక్కించుకుని కూడా పరిపూర్ణంగా ఆ యొక్క అవకాశాన్ని వినియోగించుకోలేకపోయాడు. ఆ తర్వాత అధికారం వచ్చాక మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్గా విధులు నిర్వహించాడు. మరి నమ్మి ఉన్నందుకు మరి తన ఫినాన్షియల్ బ్యాక్గ్రౌండ్ని కూడా లెక్క చేయకుండా మరి మైనారిటీస్కి ఇవ్వాలి అని అనుకోగానే మరి ఆసిఫ్ గారిని నిలబెడితే బాగుంటుంది అని జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసిన దానికి నిజంగా వారికి హ్యాట్స్ ఆఫ్ తెలియజేస్తూ మరి మాతోటి వ్యక్తి, మంచి వ్యక్తి, ప్రజలకి అందుబాటులో ఉండేటటువంటి వ్యక్తి, ఏ ఢిల్లీ నుంచో లేకపోతే ఏ అమెరికా నుంచో వచ్చినటువంటి వ్యక్తి అయితే కాదు. ఖచ్చితంగా 1 టౌన్లోనే అందుబాటులో ప్రజలందరికీ అందుబాటులో ఉండేటటువంటి వ్యక్తి. మరి ఎవరైనా కూడా ఆయన దగ్గరికి వెళ్ళి స్వతంత్రంగా మనింటి వ్యక్తిలాగా మాట్లాడేటటువంటి పరిస్థితి వారి దగ్గర ఉంటుంది. మరి ఖచ్చితంగా పశ్చిమ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఇది ఆలోచన చేస్తున్నారు. ఎందుకంటే ఢిల్లీ నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఢిల్లీకే పారిపోతాడు. మరి ఇప్పుడు కేవలం అవసరం నిమిత్తం పాదచారిగా యాక్ట్ చేస్తున్నాడే తప్ప రేపొద్దున ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఢిల్లీకి వెళ్ళి కూర్చుంటే మన బాధలు ఎవరితో చెప్పుకోవాలి అని చెప్పని మరి ప్రజలందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు. అట్లాగే పాపం సుజనా చౌదరి గారు చాలా బాగా ఈ రాష్ట్రం ఏదో వెనకబడిపోయింది, ఈ రాష్ట్రం ఏదో ఇదైపోయింది, సిగ్గుపడాలండి నిజంగా. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మరి 4 ఏళ్లగా నెంబర్ 1 పొజిషన్లో ఉంది. మరి ప్రతి ఒక్క విధానంలో కూడా ప్రధానమంత్రి మోడీ గారు సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఎంత బాగా కరోనా టైంలో లీడ్ చేసినటువంటి ముఖ్యమంత్రుల్లో నెంబర్ 1 ముఖ్యమంత్రిగా మెచ్చుకున్నటువంటి సందర్భాలు, ఆయన్ని బిడ్డగా చూస్తున్నటువంటి సందర్భాలు. మరి ఏదో దేవుడు వరవిచ్చినా పూజారి వరం ఇవ్వడని తండ్రి లాంటి ఆయనే ఇటీవలే మరి ఆంధ్ర రాష్ట్రానికి వచ్చినప్పుడు కూడా ఒక్క తప్పుడు మాట కూడా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడినటువంటి ప్రధానమంత్రి మోడీ గారు ఎక్కడ, మీరెక్కడ? రాష్ట్రానికో శాసనం రాస్తూ ఉన్నారు మీరు. మీ పార్టీకి ఉన్న విలువ మీరే పోగొట్టుకుంటా ఉన్నారు. వాళ్ళతో వీళ్ళతో కలిసి కలుషితం అయిపోయినటువంటి మీ పార్టీకి ఓట్లు పడతాయి అనుకోవడం. మరి ఇదే విధంగా మైనార్టీలను తక్కువ చేసి మాట్లాడటం, నిమ్న కులాలని తక్కువ చేసి మాట్లాడటం, మరి మతాల మధ్య చిచ్చులు పెట్టేటట్టుగా మాట్లాడటం అనేది మీ పార్టీకి అది చెల్లుబాటు అయిపోతూ ఉంది. అవేవి కూడా పశ్చిమ నియోజకవర్గంలో మీకు సపోర్ట్ చెయ్యవు, మీకు ఓటు పడదు. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా ఆసిఫ్ గారిని మరి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు దీవించబోతూ ఉన్నారు, ఆశీర్వదించబోతా ఉన్నారు. ఇది ఖచ్చితంగా జరగబోతోంది. ఇది మీరు చూడబోతా ఉన్నారు. ఆసిఫ్ అయినా సుజనా చౌదరి గారిని నిలబెట్టడం ఏంటి వ్యూహం ఏంటి? మేమేం ఫీల్ అవ్వట్లేదు. అదేదో ఆయన ఏదో పెద్ద పైనుంచి దిగొచ్చిన అదేంటో ఏదో రోబో కాదు, లేకపోతే అంతకు మించిన ఇంకేదో కాదు. మనిషిలో మనిషే కదా. అసలు మేమైతే పెద్దగా ఎక్స్పెక్ట్ చేయట్లేదు. అంటే బ్యాంకుల్ని కొల్లగొట్టి కోట్ల రూపాయలు దండుకున్నటువంటి వ్యక్తి గురించి కూడా ఎంతసేపు మాట్లాడుకోవడం అనేది అనవసరమేమో అనేది నా భావన. ఎందుకంటే 10 మందికి మంచి చేసేది బ్యాంకు. ఆ బ్యాంకులనే మోసం చేసినటువంటి వ్యక్తి ప్రజలకేం మంచి చేస్తాడు? అదొకటి ఆలోచించాలి కదా. ఎందుకంటే ప్రజలకు అందుబాటులో ఉండగలగాలి ఎవరు కూడా. అతనేం లోకల్ కాదు, ఇక్కడ కనీసం తనకి ఇల్లు లేదు, వాకిల్ లేదు. పోనీ కనీసం గెలిచాక పోనీ ఇక్కడికి వచ్చి ఉంటాడా అనేటటువంటి నమ్మకం లేదు. పోనీ ఎక్కడి నుంచో వచ్చిన పార్టీ ఏ వ్యక్తుల్ని ఎక్కడికి పంపించినా కూడా అది సహజమే. కానీ ప్రజల్లో ఉంటాడా? ఢిల్లీకి పారిపోయే గొప్ప చోరీ వ్యక్తి మరి ఇక్కడ ప్రజలకు అందుబాటులో లేకపోతే మనం వేసిన ఓటు పరిస్థితి ఏంటి అనేది ప్రజలందరూ ఆలోచించుకుంటా ఉన్నారు. సో ఆయన గురించి, ఆయన డబ్బు గురించి పెద్దగా ఎవరు లెక్క చేస్తున్నటువంటి పరిస్థితి కాదు. మా నాయకుడే చెప్పాడు కదా, పెత్తందారీ వ్యవస్థకి పేదవాడికి జరగబోతున్నటువంటి యుద్ధం అని చెప్పని. ఖచ్చితంగా ఇందులో పేదవాడికి తరపున నిలబడుతున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వమే ఆంధ్ర రాష్ట్రం అంతా ఉర్రూతలూగబోతా ఉంది.